శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ఉన్నాము. 4వ స్కందంలో ఇప్పుడు పృథువు చరిత్రను పూర్తి చేసుకోవస్తూ ఉన్నాము. ఆయన పరమపదాన్ని చేరుకోబోతూ ఉన్నాడు అని పోయిన వారము ముగించాము. ఆ విధంగా ఆయన మన పృథు చక్రవర్తి తను చేరవలసిన ఆత్మస్థితిని చేరాడు అని అక్కడికి ఆ కథ ఆయన చరిత్ర పూర్తయింది. ఇంకా తర్వాత మన పృథువుకు బిడ్డలున్నారు కదా, వాళ్ళేమయ్యారు ఏం కదా అని ఏమైనా ప్రశ్నలు ఎవరైనా వేస్తారేమో అని దాని గురించి చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్దాం ముందుకి. పృథునకు అర్చికినికి పుట్టిన పృథు కీర్తి ధనుడు ఘనుడు పృథుతుల్యుడు పృథు శౌర్య ధైర్య ధుర్యుడు పృథివిన్ విజితాశ్రుడు ఒప్పే పృథివీపతి అయి. పృథువుకు ఆయన భార్య అర్చికి పుట్టిన కొడుకున్నాడు. గొప్ప కీర్తి ధనంగా కలిగిన వాడు, గొప్ప ఘనుడు పృథు అంతటివాడు. పృథు అంటే చాలా ఘనమైన విశాలమైన శౌర్యము ధైర్యము కలిగినవాడు. వాటిని ధుర్యుడు అంటే ధరించినవాడు. ఈ పృథివిలో విజితాశ్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పృథివీపతి అయి ఒప్పెన్ రాజు అయ్యాడు. మన పృథువు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొడుకు విజితాశ్రుడు, ఎందుకు అంటే ఆయన యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తూ ఉంటే మాటి మాటికి వెళ్ళి ఆ అశ్వాన్ని జయించి పట్టుకుని వచ్చాడు కాబట్టి ఆయన విజితాశ్రుడు అయ్యాడు. ఇప్పుడు ఆ విజితాశ్రుడు రాజుగారు, ఆయన గురించి చూద్దాము. వినుము అంతర్ధాన గతిన్ తనరు సునాసీరు వలనన్ తగ విజితాశ్రుడు అను మరి అంతర్ధానుండను పేర ప్రసిద్ధుడయ్యను అతి చతురుడై. మన విజితాసుడు మాటి మాటికి ఇంద్రుడు గుర్రాన్ని అపహరించుకుని పోతే ఇంద్రుడు వెంటబడి వెళ్తూ ఉన్నాడు. ఇంద్రుడు అంతర్ధాన విద్యతో మాయమైపోతూ ఉన్నాడు. ఈయన కూడా అదే విధంగా ఇంద్రుడు వెంటబడి వెళ్తూ మన గుర్రాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇదంతా జరిగింది కాబట్టి ఇంద్రుడి దగ్గర ఈయన అంతర్ధాన విద్య నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర అంటే సునాసీరుడి దగ్గర. సునాసీరుడు అంటే నాసీరము అంటే ఏదైతే శబ్దం చేస్తూ కదులుతూ ఉంటుందో అని అర్థం. సైన్యము మార్చింగ్ బ్యాండ్తో శబ్దం చేస్తూ కదులుతూ ఉంటుంది కాబట్టి దాన్ని నాసిరం అని పిలుస్తారు. ఇప్పుడు గొప్ప సైన్యం కలిగిన వాడు మన ఇంద్రుడు. ఆ ఇంద్రుడి దగ్గర నుంచి ఈయన అంతర్ధాన విద్యను నేర్చుకున్నాడు కాబట్టి మన విజితాసుడు అంతర్ధానుడు అన్న పేరుతో కూడా ప్రసిద్ధుడయ్యాడు, గొప్ప చతురతతో. కాబట్టి ఆయనకి 3 పేర్లున్నాయి. ఆయన్ని పృథుపుత్రుడు అని పిలుస్తారు. తర్వాత అశ్వాన్ని తీసుకుని వచ్చినందుకు విజితాశ్వుడయ్యాడు. ఇప్పుడు అంతర్ధాన విద్య కూడా నేర్చుకున్నాడు కాబట్టి అంతర్ధానుడయ్యాడు. 3 అయ్యాడు ఆయన. స్థిరమతి రాజ్యాభిషిక్తుడై అమ్మేటి సమమతిని అయి అనుజన్ములైన హరియస్సునకు సమాదరమున తూర్పును దక్షిణ దిశన్ తగ ధూమ్రకేశునకును పరగగా వృకునకు పశ్చిమ భాగము ద్రవిణునకు అర్ధిన్ ఉత్తరపు దిశను కొమరొప్ప నలుగురకును పంచి ఇచ్చెను. తర్వాత స్వకాంత అయినట్టి శిఖండికిని మనుజయోనిని జనియింపుడు అనుచు మున్ను పల్కిన ఎట్టి వశిష్ఠు శాపమున చేసి పూని త్రేతాగ్నులు అతనికి పుత్రులగుచు జననమొందిరి సజ్జనస్థవ్య చరిత. ఆయన గొప్ప స్థిరమైన బుద్ధితో ఉన్నాడు. రాజ్యాభిషేకం చేసుకున్నాడు ఆ మేటి అఘనుడు. కానీ సమమతి సమబుద్ధితో ఉన్నవాడై తన అనుజన్ములు, తన తర్వాత పుట్టిన తన తమ్ముళ్ళు ఉన్నారు 4, వాళ్లకు కూడా రాజ్యాన్ని పంచి ఇచ్చాడు. హరియస్వుడికి ఆదరంగా తూర్పు వైపున ఉన్న రాజ్యభాగాన్ని, తర్వాత ధూమ్రకేశుడికి తగన్ చక్కగా దక్షిణ దిక్కు వైపు ఉన్న రాజ్యభాగాన్ని, పరగగా గొప్పగా వృకుడు అన్న తన తమ్ముడికి పశ్చిమ భాగంలో ఉన్న రాజ్యాన్ని, ద్రవిణుడికి అర్ధిన్ కోరి ఉత్తర దిక్కులో ఉన్న రాజ్యాన్ని, కొమరొప్ప ఎంతో ఘనంగా 4 పంచి ఇచ్చాడు. ఆయన భార్య ఉన్నది శిఖండిని. ఈ శిఖండిని తన కాంత, తన భార్య, వాళ్ళిద్దరికీ త్రేతాగ్నులు
పుత్రులుగా జన్మించారు. అగ్నులు ఈయనకెందుకు బిడ్డలుగా పుట్టవలసొచ్చింది అంటే వాళ్ళకేదో శాపమున్నది. ఒకానొక సమయంలో వశిష్ఠుడు మనుజ యోనిని జనియింపుడు, మనుష్య జన్మలో పుట్టండి మీరు అని ఇంతకు ముందు పలికాడు, శపించాడు కాబట్టి, ఆ శాపం వల్ల త్రేతాగ్నులు మనుష్య జన్మలో పుట్టవలసొచ్చింది. వాళ్ళు మన విజితాశ్వుడికి, ఆయన భార్య శిఖండినికి పుట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, వారలు పావకుడు, పవమానుడు, శుచి అను నామముల మనుష్య యోనిన్ పుట్టియు, ఆత్మ ప్రభావంబునన్ క్రమ్మర అగ్నులై చనిరి తదనంతరంబు. వాళ్ళు పేర్లేమి అంటే పావకుడు, పవమానుడు, శుచి. ఈ పేర్లతో ఉన్నారు వాళ్ళు. మనుషులుగా పుట్టారు. కానీ వెంటనే వాళ్ళ ప్రభావం అటువంటిది. ముగ్గురు వెంటనే అగ్నులైపోయారు. కాబట్టి వాళ్ళింకా భూమి మీద మనుష్య రూపంలో లేరు. మనుష్య రూపంలో పుట్టాలి అని శాపం. మనుష్య రూపంలో బ్రతకాలి అని గాదు. కాబట్టి వాళ్ళు పుట్టగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అతడు నభస్వతి అనేడు ద్వితీయ పత్ని వలనను హవిర్ధానుడు నా సుతుగని విజితాసుడు ఆనత విమతుడు రాజ్యవర్తనము తలపోయన్. మన విజితాశ్వుడికి ఇంకొక భార్య ఉన్నది, శిఖండిని కాక నభస్వతి అని. ఆమెకు మన విజితాశ్వుడికి హవిర్ధానుడు అన్న కొడుకు కలిగాడు. మన విజితాశ్వుడు ఆనత విమతుడు, విమతులు అంటే శత్రువులు. శత్రువులందరూ మన విజితాసుడికి లొంగి ఉండేవాళ్ళు. ఆ విధంగా శత్రువులని ఆయన తన వశంలోకి తెచ్చుకున్నాడు విజితాసుడు. కానీ రాజ్యవర్తనము, రాజ్య పాలన చెయ్యాలి అంటే ఆయనకి నచ్చేది గాదు. మన విజితాసుడు ఉన్న రాజ్యాన్ని 4 ముక్కలు చేసి నలుగురికి తమ్ముళ్ళకి పంచేశాడు. ఆయనకి ముందు ముగ్గురు కొడుకులు పుట్టారు, త్రేతాగ్నులు. వాళ్ళు వెంటనే అగ్నులుగా మారి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకు హవిర్ధానుడు అన్న ఒక కొడుకు పుట్టాడు. ఈలోగా మనవాడు తీవ్రంగా ఆలోచించుకున్నాడు. ఆయనకి రాజ్యపాలన అంటే ఇష్టం లేదు. విమలాత్మ కరాదానము, దమశుల్కాధికము, కరము దారుణము అని ధైర్యమునన్ దీర్ఘం మఖ వ్యాజమునన్ తద్వర్తనంబు సమమతి విడిచన్. ఓ విమలాత్ముడా, ఓ విదురా అని మనం మైత్రేయ మహర్షి కథ చెప్తున్నారు. రాజులు చేయవలసినవి 2 పనులుంటాయి. ఒకటి, ప్రజల దగ్గర నుంచి కరము, పన్నులు వసూలు చేయడము. తర్వాత ప్రజలకు ఉపయోగకరమైన కర్మలు చేస్తూ ఉండడము. అదొక పని. రెండోదేంటంటే దమశుల్కాధికము. ఎవరైనా తప్పులు చేస్తే ఫైన్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడము. అయితే టాక్సెస్ కలెక్ట్ చేయడము లేదా ఫైన్స్ కలెక్ట్ చేయడము. ఎంతసేపటికి ఇదే ఉంటుంది పని. ఇది పరమ దారుణము. మనకొద్దు అనుకున్నాడు. ధైర్యంతో, ధృతితో, ధర్మంతో ఆత్మధర్మాన్ని పెట్టుకున్నాడు. ఆయనకి అనాత్మ ధర్మాలని నచ్చలేదు. మఖం చేసుకుంటాను నేను, దీర్ఘమైన సత్రయాగం చేసుకుంటాను అని ఒక వ్యాజం, ఒక నెపం పెట్టుకున్నాడు. తద్వర్తనంబు సమమతి విడిచన్. ఇంకా మనసు ఆయనకి ఇటువైపు లేదు, రాజ్యపాలన వైపు. ఇవన్నీ ఏదో డబ్బులు వసూలు చేయడము, తర్వాత ఏంటో చేయడం, ఇటువంటివన్నీ ఆయనకు నచ్చలేదు. వద్దనుకున్నాడు. యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను ఒక పెద్ద సుదీర్ఘమైన యజ్ఞం చేస్తున్నాను, ఇంకెళ్తున్నాను అన్నాడు. బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. ఇట్లు విడిచి ఆ విధంగా రాజ్యపాలన వదిలిపెట్టి అతడు ఆత్మ దర్శనుడై చతురతన్ పరమాత్మన్ హంసున్ సర్వేశ్వరున్ తత్క్రతువున యజించి కుశలాద్భుత యోగ సమాధి ముక్తి పొందని మహాత్మా. మన పృథువు కొడుకు విజితాసుడు ఆత్మ దర్శనం చేశాడు. ఆయన ఆత్మలో పరమాత్మను తనను తాను చూసుకున్నాడు. ఆ విధంగా కుశలతతో, మనం కుశలత గురించి అందుకే అంత సుదీర్ఘంగా చెప్పుకుంటూ వచ్చాం. కుశలత అత్యవసరం మనకు. అద్భుతమైన యోగ సమాధిలో, ఆత్మయోగ సమస్థితిలో ఆయన వీటన్నింటినీ వదిలిపెట్టి తనను తాను చేరుకున్నాడు ఓ మహాత్మా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అంతన్ విజితాసుడు పరలోకగతుండైన హవిర్ధానుడు, హవిర్ధాని అను భార్య వలన బర్హిష్మతుడు, గయ్యుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అను పుత్రులన్ 6 గాంచన్ అందు.
ఈలోగా మన విజితాసుడు వెళ్ళిపోయాడు గదా! విజితాసుడి కొడుకున్నాడు హవిర్ధానుడు. హవిర్ధానుడికి హవిర్ధాని అన్న భార్య ఉన్నది. వీళ్ళిద్దరికీ ఒక 6 కొడుకులు కలిగారు. బర్హిష్మత్, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు పర్వాలేదు గాని, మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇంతవరకు పర్వాలేదు. గయుడు అంటే వెళ్ళేవాడు అని అర్థం. సరే, జ్ఞానంతో ఆయన దాటిపోతాడు. శుక్లుడు స్వచ్ఛమైన స్థితిలో ఉన్నాడు. సత్వగుణంతో ఉన్నాడు. ఆయన గూడా దాటిపోతాడు అనుమానం లేదు. కృష్ణుడు ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధితో ఉంటారో, కృష్ అన్న ధాతువుకు కర్షకులని గూడా అక్కడి నుంచే వస్తుంది పదము. ఎవరైతే వ్యవసాయదారులున్నారో, అనాత్మలన్నింటినీ తొలగించి ఆత్మను మాత్రము పంటగా పండించుకునేవాళ్ళు. అదొక అర్థం ఉంది కృష్ణుడికి. కృష్ణుడు అన్న పదానికి, కృష్ణానికి 6, 7 అర్థాలున్నాయి. ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుందసలు. వ్యాసుల వారు ఎటువంటి మహామతి అంటే కృష్ణుడు అని పేరు పెట్టారు. ఎంత అందమైన విషయం అంటే కృష్ అన్న ధాతువుకి ఎన్ని పదాలొస్తాయో. ఆకర్షణము, వికర్షణము, సంకర్షణము మొదలైనవన్నీ గూడా అందులో నుంచే వస్తాయి. సరే ఇంత కాబట్టి ఆయన దాటిపోతాడు అనుమానం లేదు. సత్యుడు సత్తుతోటే ఉంటాడు. అసత్తు లేదు కాబట్టి ఆయన గూడా దాటిపోతాడు. జితవ్రతుడు కర్మలు, ఉపాసనలన్నింటినీ జయించిన వాడు దాటిపోతాడు. వీళ్ళందరితోటి ప్రాబ్లమ్ లేదు గాని, ఈయనొక్కడున్నాడు. మొదటి కొడుకు మన హవిర్ధానుడికి కలిగినెవరు? మన పృథువు కొడుకు విజితాసుడు, విజితాసుడి కొడుకు హవిర్ధానుడు, హవిర్ధానుడి కొడుకు బర్హిష్మతుడు. ఈ బర్హిష్మతుడితోటే ప్రాబ్లమ్. బర్హిస్సులు అంటే కుశలు, దర్భలు అని అర్థం. ఈయన దర్భలు పుచ్చుకునే యజ్ఞాలు, కర్మలు చేస్తూ తిరుగుతాడు. కంప్లీట్‌లీ కర్మనిష్టలో ఉన్నవాడని అర్థం. పూర్తిగా కర్మనిష్టలో ఉన్నాడాయన. కర్మోపాసనల్లో ఉంటాడు. యజ్ఞాల్లో వాటిలో మునిగి తేలుతూ ఉంటాడు. ఎంతసేపటికి ఇక్కడే ఉంటాడు. జ్ఞాన నిష్ట ఆయనకి కలగట్లేదు. జ్ఞానం గురించిన నిష్ట సరే, జ్ఞానం గురించిన ఆలోచన గూడా ఆయనకు కలగదు. ఇటువంటి వాడిని దాటించాలిప్పుడు. అందుకని మన తర్వాత ఘట్టము ప్రాచీన బర్హి. ఆయన పేరే ప్రాచీన బర్హి. ఎందుకంటే, ఈ బర్హిస్సులు తీసుకొని, దర్భలు తీసుకోవడం, తూర్పు దిక్కుగా వాటిని పరుస్తూ యజ్ఞాలు చేసుకుంటూ కూర్చోవడం. పొద్దస్తమానం యజ్ఞాలు చేయడం, కూర్చోవడం. కర్మలు చేయడం, కూర్చోవడం. జ్ఞానం గురించిన ఆలోచన లేదు. ఇప్పుడు ఈయనని ఎట్లా దాటించాలి? ఈయనని ఎట్లా దాటించాలి అంటే, ఈయన మళ్ళీ ఇదొక వ్యాజం. ఇదొక నెపము. ఈ సాకుతో మన వ్యాసుల వారు ఈ విధంగా కర్మలు చేస్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు, వండుకుంటారు, తింటారు, బాత్రూమ్‌కెళ్ళొస్తారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేస్తారు, మళ్ళీ కర్మలు చేస్తారు, తెచ్చుకుంటుంటారు, తింటుంటారు, పడుకుంటారు, లేస్తారు. మొత్తం కలిపి పంచకృత్యాలుంటాయి. 5 పనులుంటాయి మనకు. మనలో కర్మనిష్టలో ఉన్న వాళ్ళకు, వాళ్ళు పంచకృత్య పరాయణులు. ఏమి పంచకృత్యాలు అంటే, ఆహారము, విహారము, మేహనము, మైథునము, నిద్ర. ఇంతే ఇంక. ఆహారం తినడం, విహారం అటు ఇటు తిరగడం లేదా తెచ్చుకోవడానికెళ్ళడం, మేహనము బాత్రూమ్‌కెళ్ళి రావడం, మైథునము అటువంటి వేరే బాడీస్ తోటి కూడడము, మళ్ళీ అటువంటి బాడీస్‌ని కంటూ ఉండడము, నిద్ర. ఈ 5 పనులతో ఉండే వాళ్ళందరూ ఇట్లా ఉంటారు బర్హిష్మతులు. వీళ్ళని ఎట్లారా బాగు చేయడము? పూర్తిగా కర్మల్లో మునిగిలు తేలిపోద్దున లేచి గృహస్థాశ్రమంలో ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి డైరెక్ట్‌గా ఆత్మ అని చెప్తే వినరు, వచ్చి కూర్చోరు. వాళ్ళకి ఏమి చెప్తే వాళ్ళు వింటారు అని ఆలోచన చేసి మన వ్యాసుల వారు బర్హిష్మత్ అని ఒకడున్నాడు. ఇప్పుడు వీడి గురించి చెప్తాను విను అని మన కథ మనకు చెప్తూ ఉన్నారు. బర్హిష్మత్ అంత కాకపోయుండొచ్చు. ఈ బర్హిష్మత్‌కి ఒక కథగా చెప్తారు. ఆత్మతత్వోపదేశము, అనాత్మని విడదీసి చూపించడము, దేహాత్మ భావనలో ఉన్నావు నువ్వు అంత మాత్రమే కాదని చూపించేప్పుడు ఇంకొక కథ చెప్తారు. మనకొక అందమైన కథ వస్తుందిప్పుడు. పురంజనుడు అని చెప్తారు. మనము పూర్తిగా పురంజనుడు, పూర్తిగా బర్హిష్మత్ ప్రాచీన బర్హి కాకపోయుండొచ్చు. కానీ అదే దారిలో ఉన్నామంటే మాత్రం ఈ కథ మన గురించే మనకే చెప్తూ ఉన్నారు. దాన్ని చూస్తూ వెళ్దాం. ఈ బర్హిష్మతుడు ఉన్నాడు ఇందులో. ఈ గ్రూప్‌లో. మిగిలిన వాళ్ళు ఎట్లో ఒకట్ల దాటిపోతారు గానీ, బర్హిష్మత్ మాత్రం తగులుకుంటాడు ఈ బంధాలకి. మళ్ళీ, 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 మళ్ళీ ఈ కర్మపాశాలతో జన్మలు తెచ్చుకుంటూ ఉంటాడు.
వీడిని దాటించాలి. అందుకని ఇప్పుడు మన బృహత్ ప్రణాళిక, మన వ్యాసుల వారి ప్రోగ్రామ్ చూసుకుంటూ వెళ్దాము. మన వ్యాసుల వారు ఇండైరెక్ట్‌గా తిట్టి, రకరకాలుగా మొట్టి, మన జీవితాల్ని మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు. ఇది అయ్యేసరికన్నా మనం దాటిపోవాలి. ఇది పైగా మొదటిసారి వినట్లేదు మనము. వ్యాస భాగవతంలో వింటూ వింటూ వచ్చాం. అది అక్కడ అవుతూ ఉండగానే ఇక్కడ మొదలైంది కాబట్టి. సరే, తెలుసుకుంటూ వెళ్దాము. సంతత సవన దీక్షాశాలియగుచో ధరాతలంబెల్లను క్రతువులకును విలసిల్ల యజనశాలలు వేరు వేర కల్పించి యజ్ఞములు కావించుచుండి చిరకీర్తి అతడు ప్రాచీన అగ్రకుశలచే క్షితితలంబెల్ల ఆశ్రితము చేయన్ వసుధ ఎల్లను యజ్ఞవాటమై విలసిల్ల క్రియాకాండ నిష్ణాతుడగుచో సమాధి నిష్ఠుడో అట్టి ఘనుడో హవిర్ధాని హావిర్ధాని కాదు హావిర్ధాని హవిర్ధానుడి కొడుకు హావిర్ధాని హావిర్ధాని అఖిల జగతిన్ పరపి కుశలను ప్రాచీన బర్హి అయ్యెను. సంతతము ఎప్పుడు చూసినా సవన దీక్షలే, యజ్ఞ దీక్షలు, కర్మలు దీక్షల్లాగా పెట్టుకునే పట్టుదలతోటి కర్మలు చేస్తూ ఉంటాడు. ధరాతరం బెల్ల భూమెంత పారుతుంటాడు కర్మలు చేసుకుంటూ. అవకాశం ఉంటే నడుస్తూ వెళ్తాడు, లేకపోతే బస్సులో వెళ్తాడు, లేకపోతే కార్లో వెళ్తాడు, లేకపోతే ట్రైన్లో వెళ్తాడు, లేకపోతే ఫ్లైట్లో వెళ్తాడు. కానీ భూమెంత కర్మలు చేస్తూ తిరగడమే. క్రతువులు, కర్మలు 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 అట్లా మొత్తం యజ్ఞశాలలాగా చేశాడు. మొత్తము ఉద్యోగాల కోసమో, వెకేషన్స్ కోసమో, దేనికో దానికి తిరుగుడే తిరుగుడు. వేరు వేరుగా కల్పించి యజ్ఞాలు కావిస్తూ అదే పనిగా కర్మలు చేస్తూ ఉంటే ఆయన ప్రాచీన అగ్రకుశలచే, ఈయన ఇక్కడ మన ప్రాచీన బర్హి దర్బలు పట్టుకోవడం, ఇంకా పరుస్తూ పోవడం, యజ్ఞాలు కుండాలు యజ్ఞ వాటికలు తయారు చేస్తూ ఉండడము, ఆ దర్బలు పరుస్తూ ఉండడము, మళ్ళీ యజ్ఞాలు చేస్తూ ఉండడము. తూర్పు దిక్కుగా ప్రాచీన దిక్కుగా అదిగో దర్బలు పరవడము, యజ్ఞాలు చేయడము. ఈ రకంగా క్షితి తలం ఎల్ల భూతలం అంత భూమెంత పరుస్తూ ఉన్నాడు ఈ దర్భలతోటే. వసుధ మొత్తం యజ్ఞవాటమై ఉన్నది. ఈ రకంగా ఉన్న మనవాడిని చూస్తే మనకు అర్థమయ్యేదేమి? ఒకటి, మనవాడు క్రియాకాండంలో నిష్ణాతుడు. ఇక్కడ మన పోతన గారు సత్క్రియాకాండ అన్నారు. సత్తు లేదు అక్కడ, అసత్ క్రియాకాండలు. ఎందుకు అంటే కర్మోపాసనలు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ క్రియాకాండ మాత్రం తెలుసు ఆయనకి. మూలంలో కూడా క్రియాకాండ నిష్ణాతుడనే రాశారు, సత్తం లేదు. మన పోతన గారు అక్కడ కలిపారు కాబట్టి నేను తీసేశాను. క్రియాకాండలో నిష్ణాతుడు, ఎందుకంటే యజ్ఞాలు బాగా చేయగలడు కాబట్టి. రెండో విషయము, అదే పనిగా కూర్చొని యజ్ఞాలు చేస్తాడు కాబట్టి అదిగో యోగ సమాధి తెలుసు, యోగా అభ్యాసం చేయగలడు. ప్రాణాయామాలు అవన్నీ చేయాల్సి వస్తుంది పూజలు చేసే కన్నా ముందు కాబట్టి. పూజలు యజ్ఞాలు చేసే కన్నా ముందు యోగాభ్యాసాలు చేయాలి కాబట్టి యోగలో నిష్ఠుడు. కాక అదే పనిగా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మలో నిష్ఠుడు. కర్మనిష్ఠుడు, యోగనిష్ఠుడు అంత మాత్రం అయ్యాడాయన. జ్ఞాననిష్ఠుడు కాలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళాలి మనము. అటువంటి వాడు మన హావిర్ధాని అఖిల జగతిన్ పరపి ఆ దర్భలు కుశలను అదే పనిగా పరుస్తూ పోయాడు. తూర్పు దిక్కుగా వాటి కొసలు ఉండేట్టు వాటిని పరుస్తూ పోవడం వల్ల ప్రాచీన బర్హి అయ్యాడు. తూర్పు దిక్కులో దర్భలు పరుస్తూ ఉన్నవాడు అని ఆయన పేరు. మరియు అతడు అప్పుడేం జరిగిందంటే, అలవడన్ ఏ సతీమణి సమంచితలీల వివాహ వేళ ఉత్కలిక ప్రదక్షిణంబులిడగాగని హవ్యవాహుడు తొల్లి ఇమ్ముల శుకించూసి మోహమును పొందిన రీతి విమోహి అయ్యను. ఆ లలిత వినూత్న విభూషణ అలంకృత చారు శుభాంగి వెండియున్ సురుచిర భంగిని ఆ సతి కిశోర వయ పరిపాకయై రణత్ వరమణి హేమనూపుర రవంపు చలంగగా ఆడుచున్ దివాకర రుచి రేఖన్ ఒప్పెసగ గాంచి వినిర్జితులైరి దేవ కిన్నర నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చర ముఖ్యులు అందరు అలవడన్
ఎట్లా ఉందంటే ఆ సతీమణి ఒక అమ్మాయి ఉంది అనగనగా. ఆమె సమంచిత లీలన్ ఎంతో అందంగా పెళ్లి జరుగుతున్న ఆమె పెళ్లి చేసుకుంటూ ఉన్నది. మన ప్రాచీన బర్హిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటూ ఉన్నది. ఆ వివాహ సమయంలో ఉత్కలికన్ ఎంతో అందంగా ప్రదక్షిణం చేస్తూ ఉన్నదామె వయ్యారంగా. ఆ హవ్యవాహనుడి చుట్టూ అగ్నిసాక్షిగా ప్రదక్షిణం చేసి వివాహం చేసుకుంటూ ఉంటే, ఇమ్ములన్ ఇంతకు ముందు 'శుకి' అని ఒక అమ్మాయి ఉందిట. మరి ఎవరో ఆమెను చూసి మన హవ్యవాహుడు మోహించట ఏంటో మరి ఆ కథ తెలీదు మనకి. అదే విధంగా ఈమె పాపము పెళ్లి చేసుకుంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే అగ్ని ఆమెను చూసి మోహించట మరేంటో. అటువంటి లలితమైన, వినూత్నమైన, అందమైన ఆభరణాలన్నీ వేసుకొని, అలంకరించుకొని చాలా అందంగా ఉందిట మన పెళ్లి కూతురు. సురుచిర భంగిన్ ఎంతో అందంగా ఆ అమ్మాయి కిశోర వయఃపరిపాకయై ఆమె తొలి యవ్వనంలో ఉంది. రణత్ మోగుతూ ఉన్న వరము శ్రేష్టమైన మణులతో కూడిన హేమమయమైన బంగారపు నూపురాలు కాళ్ళ గజ్జెలు రవంచేస్తూ ఉంటే, ఆడుతూ ఆమె దివాకర రుచి ఏదో సూర్యుడిలాగా ఒప్పుతూ ఉన్నది. ఆమెను చూసి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు వాళ్ళు వీళ్ళు నభశ్చరులు ఏదో ఆకాశంలో చరించేవాళ్ళు, భూమి మీద తిరిగే నాగులు అందరూ గూడా వినిర్జితులైరి. ఆమె ముందు ఓడిపోయారు. ఆమెను మోహించి అని చెప్తున్నారు. ఇది మూలంలో గూడా ఉంది గానీ, అది గూడా మళ్ళీ 3 పాదాలతో ఉన్న అంతకన్నా పైన ఒక 2 పాదాలు మొత్తం 5 పాదాలతో ఉన్న విచిత్రమైన కథ. అసలు ఇది ఒరిజినల్ స్టోరీకి ఏం కనెక్షనో, ఇందులో ఉన్న శుకి ఎవరో తెలీదు. ఆ హవ్యవాహుడు ఆమెను మోహించిన తర్వాత ఏమైందో తెలీదు. ఈ రకంగా ఎవరిని చూస్తే వాళ్ళని మోహించే అగ్ని ఉంటే, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని వీళ్ళేమైపోతారో తెలీదు. అసలు ఈ కథ అక్కడ ఎందుకుందో నాకు అర్థం కాలేదు. ప్రాబబ్లీ ప్రాయశ్చిత్తము, అక్కర్లేని విషయము. ఏ రకంగా గూడా ఒరిజినల్ స్టోరీకి సంబంధం లేదు. సరే అటువంటి సౌందర్య ఖని సముద్రపుత్రియునైన శతధృతియను కన్యన్ బ్రహ్మాదేశంబునన్ పాణిగ్రహణంబు జేసెను. మన ప్రాచీన బర్హి. ఈ అమ్మాయి సౌందర్యం చాలా ఎక్కువ, చాలా గొప్ప సుందరి. సముద్రుడి కూతురు శతధృతి అన్న పేరున్న అమ్మాయి బ్రహ్మాదేశం నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన ఆ అమ్మాయిని మనవాడు పాణిగ్రహణం చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ శతధృతి వలన ప్రాచీన బర్హికి 10 మంది కొడుకులు జన్మించారు. వాళ్ళు తుల్యనామ వ్రతులు. మన ప్రాచీన బర్హికి ఆయన భార్య శతధృతికి ఒక 10 మంది కొడుకులు కలిగారు. వాళ్ళందరూ ఒకే పేరుతో ఉంటారు. అందరి పేరు ప్రచేతసుడు. వాళ్ళందరూ ఒకే వ్రతం, ఒకే పనిలో ఉంటారు. వాళ్ళ నామాలు, వాళ్ళ కర్మలు 2 ఒక్కటే. ధర్మపారగులు. ధర్మాన్ని చివరిదాకా అధ్యయనం చేశారు. అటువంటి ప్రచేతసులు ఒక 10 మంది కలిగారు మన ప్రాచీన బర్హికి. వారు ప్రజాసర్గంబునందు తండ్రి చేత ఆజ్ఞాపితులై తపంబు గావింప వనంబునకుంచను సమయంబునన్ తత్మార్గంబున ప్రసన్నుండగుచు దృశ్యమానుడైన రుద్రుని చేత ఏది ఉపదేశింపబడినో దాని జప ధ్యాన పూజా నియంబుల సేవించుచు తపప్పతిని 10,000 దివ్య వత్సరంబులు పూజించిరి అని చెప్పినన్ విని విదురుడు మైత్రేయుడితో ఇట్లా అన్నాడు. మన ప్రచేతసులు పిల్లలు పుట్టగానే వాళ్ళ నాన్నకేముంది పని? ఇంకింతే పొద్దున్న లేవడం, ఉద్యోగానికెళ్ళడం, డబ్బులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేచి కర్మలు చేయడం. ఇవే గదా మన ప్రాచీన బర్హికి. ఆయనకు 10 మంది పిల్లలు కలిగితే వాళ్ళకేం చెప్తాడు? ఇంతే మీరు గూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని ఉద్యోగాలు చేసి కర్మలు చేసుకుంటూ ఉండండి. ఇదే చెప్తాడు గదా! ఆయనకేం తెలుసో ఆయన పిల్లలకి అదే చెప్తాడు. ఆయన వాళ్ళకదే జెప్పాడు. మీరు ప్రజాసర్గం జేయండి. మీరు గూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనండి అన్నాడు. వాళ్ళు కొంచెం తెలివి గలిగిన వాళ్ళు. వాళ్ళేం జేశారంటే అట్లనే అని వెంటనే ఏదో మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్స్, యాప్స్ అట్లాంటివి చూసుకొని అందులో రిజిస్టర్ అయ్యి పెళ్లి చూపులనుకుంటూ తిరుగుతూ ఇంకిదే పనిగా
ఎవరో ఒకళ్ళు దొరికితే పెళ్లి చేసుకుందామని ప్రయత్నాలన్నీ చేయలేదు. వాళ్ళు ఈ మాట వాళ్ళ నాన్న చెప్పగానే ఫస్ట్ వాళ్ళు ఆ విధంగా ఆజ్ఞాపించబడగానే తపన చేయడానికి బయలుదేరారు. తపస్సు చేయడానికి అడవుల్లోకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ మార్గంలో ప్రసన్నుడై ఉన్న రుద్రుడు వాళ్లకు కనిపించాడు. వాళ్లకు ఏది ఆయన ఉపదేశం చేశాడో దాన్నే పెట్టుకుని వాళ్ళు జపము, ధ్యానము, పూజ వాటన్నింటితో నియమాలతో సేవిస్తూ ఉన్నారు ఆ తపప్పతిని. ఈ రకంగా ఒక దివ్య వత్సరాలు 10,000 చాలా కాలం పూజించారు అని మన మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. వెంటనే విదురుడేమడుగుతున్నాడంటే, తాపసోత్తమ ప్రచేతసులకు ఆ వనమార్గమునందు ఆ భర్గుతోడ సంగము ఎట్లయ్యెనో ప్రసన్నుడై హరుడు ఎద్ది తివుటన్ వారలకు ఉపదేశమిచ్చెనో జీవరాశులకు ఆ శివుతోడి సంగంబు కడు దుర్లభంబో ఈ జగంబునందు చర్చింపన్ అమ్మేటి సన్మునీంద్రులకును సంచిత ధ్యాన గోచరుడు గాని పుడమిన్ ప్రత్యక్షమున కానబడడు గదా మరియు అంచిత ఆత్మ సదారాముడు అఖిల లోక రక్షణార్థంబుగా విరూపాక్షుడు ఆత్మశక్తితో కూడి జగతిపై సంచరించుచూ ఉండును. ఓ తాపసోత్తమ, ఓ గురువుగారు, మైత్రేయ మహర్షి ఒక నిమిషం ఉండండి. కాబట్టి వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి ఆయన చేసినట్టే అవే కర్మల్ని తన కొడుకులకు కూడా ఉపదేశం చేశాడు. పోయి ఆ పని చేయండి అన్నాడు. వాళ్ళేమో పెళ్లి చేసుకోండిరా అనగానే తపస్సు చేయడానికి బయలుదేరారు. దారిలో రుద్రుడు కనిపించాడు. వాళ్ళకేంటో ఉపదేశం చేశాడు. వాళ్ళు సరే అన్నారు. ఇంకా అది నియమంగా వాళ్ళు పాటిస్తూ తపప్పతిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు అని చెప్పాడు. ఇంక ఊరుకున్నాడు. అంత గబగబా చెప్తారు మీరు. నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి గురుగారు. ప్రచేతసులకు ఆ అడవి మధ్యలో భర్గుడితోడి సంగము ఎట్లా కుదిరిందండి? వీళ్ళు ఏదో తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్తే అక్కడ శివుడెట్లా కనిపించాడు వీళ్లకు? ఆయన ప్రసన్నుడై హరుడు ఏది తివుటన్ ఒక పద్ధతి ప్రకారము వాళ్లకు ఉపదేశాన్ని ఇచ్చాడండి. ఏమి ఉపదేశం చేశాడండి హరుడు ప్రసన్నుడై? మీరు ఆ ఉపదేశం మాకు చెప్పొద్దు? ఆయన ఏంటో చెప్పాడు, వీళ్ళేంటో విన్నారు అంటే ఏం చెప్పాడండి? మీరు చెప్తే మేము కూడా వింటాం కదా! పైగా జీవరాశులకు, జీవులకు శివుడితో సంగము చాలా దుర్లభమండి. ఈజీగా దొరికేది గాదు. ఈ జగంలో ఎంత ఆలోచించి చూసినా గూడా శివుడు అంత సులువుగా దొరికేవాడు గాదు గదా! అసలు మేటి సన్మునీంద్రులకు కూడా గొప్ప ఘనమైన మునీంద్రులకు గూడా సంచిత ధ్యాన గోచరుడు గాని వాళ్ళు ఆ యోగులు వాళ్ళ హృదయాల్లో అదే పనిగా ధ్యానం చేస్తే అక్కడ గోచరించే తత్వం అది. అటువంటి మేటి ఘనుడు పెద్దాయన. ఇప్పుడు వీళ్ళు ఏమి చేశారని? వీళ్ళేమైనా సన్మునీంద్రులా? వీళ్ళేమైనా ధ్యానంలో ఆయన్ని దర్శించారా? కాదు గదా! వీళ్ళేదో చిన్న పిల్లలు పెళ్లి చేసుకోండ్రా అంటే తపస్సు చేయడానికి బయలుదేరారు. వాళ్ళకు దారిలో కనిపించాడా ఆయన? ఈ పుడమిని ప్రత్యక్షం అవ్వడము ఉండదు గదండీ! ఆ విధంగా కానబడడు గదా! పైగా అంచితాత్మ సదారాముడు ఎప్పుడు ఆత్మారాముడై ఉంటాడు శివుడు. అటువంటి వాడు ఈ అఖిల లోకాలను రక్షించడం కోసమే అదే పరమార్థంగా విరూపాక్షుడై తన శక్తితో కూడి ఈ జగత్ పైన సంచరిస్తూ ఉంటాడు. ఆయన మామూలుగా కనపడడెవ్వరికీ. ఆయన వీళ్ళకెట్లానండి కనిపించాడు? పైగా ఉపదేశం చేశాడని జెప్తున్నారు. ఎట్లా కనిపించాడు? అది జెప్పండి. నాకు అవకాశం ఉంటే నేను గూడా ప్రయత్నం చేస్తాను. ఏం ఉపదేశం చేశాడో చెప్పండి. పోనీ ఆయన కనిపించకపోతే ఉపదేశమైనా వింటాను అని మన విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. కావున భగవంతుడు దేవాధీశుడునైన దేవుని సంగంబు ఏ వెరవున ఘటించెనో ఆ విధమంతయును తెలియను ఆనతి ఈయవే. కాబట్టి ఆ భగవంతుడు దేవాధీశుడు అటువంటి శివుడు ఆయనతో ఆ దేవుడితో సంగము ఏ వెరవున ఏ విధంగా వీళ్లకు ఘటించిందండి? వీళ్ళు ఎట్లా దాన్ని సాధించారు? ఆ విధమంతా నాకు తెలిసే విధంగా నాకు అర్థమయ్యేలాగా మీరు ఆనతి ఇవ్వండి. నాకు ఉపదేశం చెయ్యండి. నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి
అనవుడు విదురునకు అమ్మునిజన నాయకుడు అనియను అట్టి సాధు మనీషంతనరు ప్రచేతసులును నిజజనకుని సద్భాషణములు సమ్మతి తోడన్. అనవుడు అన్నప్పుడు మన విదురుడితో ఆ మునిజన నాయకుడు మునిశ్రేష్ఠుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా అనియన్ అన్నాడు. మన మైత్రేయుల వారు మనకేం చెప్తున్నారంటే, అటువంటి సాధు మనీషన్ తనరు. అటువంటి ఎందుకు అంటే శివుడు ఉపదేశం చేస్తే పట్టుకోవడానికి తగిన విధంగా వీళ్ళ మనీష, వీళ్ళ బుద్ధి ఉన్నది. వాళ్ళ బుద్ధి సత్తు వైపుకి తిరిగి ఉన్నది. అందుకని పెళ్లి అనగానే వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్లే కన్నా ముందు తపించడం కోసం బయలుదేరారు. వాళ్ళంతవరకు నేర్చుకున్నదేమున్నదో దాన్ని తప్పించి సుస్థిరం చేసుకుని, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళి, అంతవరకు చదువుకుని, నేర్చుకుని, ఉపదేశాలు పొంది, విచారించింది తపించడం అంటే దాని గురించి ఆలోచించడం, విచారించడం. విచారించి పెట్టుకున్న విషయాన్ని వదిలిపెట్టకుండా గృహస్థాశ్రమ ధర్మాల్ని పూర్తి చేస్తూనే, ఇవి కూడా స్వాధ్యాయంతో పాటు కూడి ఉండి, తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలు పూర్తవగానే వాళ్ళు వానప్రస్థమో, సన్యాసమో తీసుకుని వాళ్ళ ఆత్మస్థితిని వాళ్ళు చేరుకోవడం కోసం సాధన చేసుకుంటారు. ఇంతటి ఆలోచనతో బయలుదేరిన వాళ్ళు గొప్ప బుద్ధితో ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని ఇప్పటికిప్పుడు వాడనవసరం లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞాన బోధ చేస్తే ఇప్పుడు వెంటనే పట్టుకుని దాన్ని వెంటనే సాధించవలసిన పని లేదు. కావాలంటే ఇది విని జాగ్రత్తగా గృహస్థాశ్రమంలోకి వెళ్లి దాన్ని వదిలిపెట్టకుండానే, ఆత్మను వదిలిపెట్టకుండానే గృహస్థాశ్రమ ధర్మాల్ని పూర్తి చేసుకుని, తర్వాత ఆ గృహస్థాశ్రమ ధర్మాలు పూర్తయిన తర్వాత ఆత్మధర్మాన్ని పూర్తిగా పట్టుకోవచ్చు. మన కర్దముడు చేసినట్టు. అటువంటి ఆలోచనతో బయలుదేరారు కాబట్టి వాళ్ళు సిద్ధమై ఉన్నారు. అందుకని ఆ ప్రచేతసులతో వాళ్లకు వాళ్ళ నిజ జనకుడు వాళ్ళ నాన్న ఈ విధంగా మీరు చెయ్యండి అని ఏది చెప్పాడో మన ప్రాచీన బర్హి, దాన్ని వాళ్ళు సమ్మతితోడని చక్కటి బుద్ధితో అర్థం చేసుకున్నారు. పెళ్లిళ్ళు చేసుకొని రానంగానే ఆడపిల్లల్ని వెతుకుతూ బయలుదేరలేదు. ఆ మాటలు విన్నారు. శిరమున వహించి ప్రాప్తిస కరిగెడి సమయమున ఎదురన్ అంబుది కంటే పరపగు ఒక సరసి మనోహర నిర్మల సలిల పూర్ణయ్యి అది మరియున్. వాళ్ళ నాన్న చెప్పిన మాటని వాళ్ళు బుద్ధిలో పెట్టుకున్నారు. శిరస్సును వహించి అంటే బుద్ధిలో పెట్టుకున్నారు, ఆలోచించుకున్నారు. ప్రాప్తిసన్ తూర్పు దిక్కుగా వెళ్తూ ఉన్న సమయంలో ఎదురుగా వాళ్లకు ఒక పరపైన అందమైన సరస్సు, మనోహరమైన నిర్మలమైన నీటితో పూర్ణమై ఉన్నదొకటి కనిపించింది. అదెట్లా ఉన్నది అంటే ఆ సరస్సు రక్తోత్పల ఇందీవర ప్రఫుల్ల అంబోజ కమనీయ కల్హార కలిత మగుచు కంజాత కింజల్క పుంజ విక్షేపక మంద గంధానిల ఆనందమగుచు రమణీయ హంస సారస చక్రవాక కారండవ నినదాభిరామ మగుచు వర మత్త మధుప సుస్వర మోద పల్లవాంకురిత లతా తరు భరిత మగుచు సిద్ధచారణ గంధర్వ సేవ్య మగుచు పుణ్యములకు ఆలయమై పొలుపు మిగిలి లలితమై చూడనొప్పగు లక్షణముల పరగి శుచి లఘు మధుర అంబు భవ్యమగుచు రక్తము ఎర్రవి, ఉత్పలము తెల్లవి, ఇందీవరము ఏదో నల్లవి, బాగా ప్రఫుల్లము బాగా విరబూసి ఉన్న అంబోజములు, పద్మాలు, కమనీయమైన కల్హారాలు కలువలు వాటితో కలితము కూడి ఉన్నదా సరస్సు. కంజాత కింజల్క పుంజము పద్మాల పుప్పొళ్లతో ఆ పుప్పొళ్ళన్నీ వెదజల్లబడుతూ ఉంటే మందగంధ అనిల ఆనందమగుచు మెల్లమెల్లగా వీస్తూ ఉన్న గాలి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే ఈ పద్మాలలో నుంచి వస్తున్న పుప్పొళ్లలో నుంచి వస్తున్న మకరందంతో కూడి ఉన్న పరిమళ భరితమైన గాలులతో ఆ చుట్టుపక్కలంతా ఆనందం కలుగుతూ ఉంటే రమణీయమైన హంసలు, సారసాలు అంటే నీళ్ల పక్కన పెరిగే బాతులు మొదలైనవి, చక్రవాకాలు, కారండవాలు బెగ్గురు పక్షులు అంటారు. ఇటువంటి నీటి బాతులు మొదలైన నీళ్ల చుట్టుపక్కల ఉండే ఏ ఏ పక్షులున్నాయో వాటి నినాదాలతో అభిరామమై అందంగా ఉన్నది ఆ సరస్సు. వరము శ్రేష్టమైన మత్తెక్కి ఉన్న మధుపాలు తుమ్మెదల ఝంకారాలతో
అవి ఆమోదిస్తూ అందంగా తుమ్మెదలు లేత చిగురుటాకులను తింటూ ఉంటే, ఆ లేత చిగురుటాకులతో కూడి ఉన్న లతలు, వాటితో కూడి ఉన్న చెట్లతో ఆ చుట్టుపక్కలంతా రమణీయంగా ఉన్నది. అక్కడ సిద్ధులు, చారణులు, గంధర్వులు సేవిస్తూ ఉన్నారు. పుణ్యాలకు ఆలవాలమై ఉన్నది. ఎంతో పొలుపు మిగిలి, ఎంతో అందంగా లలితమై, చూడనొప్పగు, చూడడానికి ఎంతో అందంగా ఉన్నది. గొప్ప లక్షణాలతో ఉన్నది. శుచి అయిన లఘు, నిర్మలమైన, మధురమైన అంబువులతో, నీటితో భవ్యమై ఉన్నది. ఆ తర్వాత అసలు ఇదే కొంచెం ఎక్కువగా రాశారు. ఈ 2 విషయాలు అసలక్కడ లేవు. మన పోతన గారు చాలా భావన చేసి ఆ సరస్సుని వర్ణించారు గానీ, సరస్సు అక్కడ ఫోకస్ కాదు మనకు. ఆ సరస్సు మన ఫోకల్ పాయింట్ గాదు కాబట్టి దాన్ని దాటుతున్నాను. దాన్ని వర్ణించుకుంటూ కూర్చుంటే ఏం ఉపయోగము? అక్కడో సరస్సున్నది. అందులో నుంచి మన పరమశివుడు బయటికొస్తూ ఉన్నాడు. వీళ్ళటు వెళ్తూ ఉన్నారు. ఆ సరస్సులో నుంచి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటే వీళ్ళు విని ఆగారు. ఆయన కనిపించి ఇంకా ఉపదేశం మొదలుబెట్టాడు. అది సీన్. కాబట్టి ఫోకస్ అక్కడే ఉంచుదాము. సరస్సు ముఖ్యం గాదు మనకు. "ఓపునట్టి సరోవరంబు పొడగని అందు ఒక దివ్య పురుషుడిని చూశారు వీళ్ళు." ఆ సరోవరం కనిపించింది. అక్కడి నుంచి ఒక దివ్య పురుషుడు అందులో నుంచి బయటకొస్తూ కనిపించాడు. సమదక స్త్రీక మృదంగ వేణుముఖ భాస్వత్నాదమై దివ్య మార్గ మనోరంజకమై తనర్సు విలసద్ గాంధర్వ గానంబు నెయ్యము సంధిలగవించు తత్ కమలాకరంబు వెడలెన్ కౌతూహలోల్లాసియై. సమదక స్త్రీ ఎంతో అందంగా మృదంగాలు, వేణువులు, ఆ నాదాలన్నీ వినిపిస్తూ ఉంటే, ఆ దివ్యమైన, మనోరంజకమైన ఆ వేణుగానాలవన్నీ విలాసంగా గంధర్వ గానాలతో కూడి వినిపిస్తూ ఉంటే, అటువంటి ఆ సరస్సులో నుంచి, ఆ కమలాకరంలో నుంచి కుతూహలంతో, ఉల్లాసంగా మన పరమశివుడు బయటికొస్తూ ఉన్నాడు. మధ్యలో ఇక్కడ ఎందుకో మన పోతన గారు ఆయనే ఆశ్చర్యపోతూ బయటికొచ్చాడని రాశారు. శివుడు ఆశ్చర్యపోతూ ఆ సరస్సులో నుంచి వినిపిస్తూ ఉన్న గంధర్వ గానాలు, వేణుగానాలన్నీ విని శివుడు ఆశ్చర్యపోతూ సరస్సులో నుంచి బయటికి రాలేదు. ఆయన అవన్నీ వింటూ బయటికొస్తూ ఉంటే, ఇదంతా చూసి మన ప్రచేతసులు ఆశ్చర్యపోయారు. సరే అందుకని ఆ లైన్ వదిలిపెట్టేశాను. ఇట్లు వెడలి వచ్చినన్ కనిరియా తాపసపుంగవులు దివిజలోక శ్రేష్ఠునిన్ తప్త కాంచన వణ్ణున్ సనకాది యోగిజన భాస్వత్ గీయమానున్ త్రిలోచనున్ భక్తానుగుణానుగున్ సుమహిత ఐశ్వర్యున్ ప్రసాదాభి శోభన వక్తృన్ నిహతాగ కర్తృన్ జన సంపద్ భద్రున్ రుద్రున్. కనిరి ఆ తాపస పుంగవులు మన ప్రచేతసులు తపస్సు చేయడానికి బయలుదేరిన చిన్నపిల్లవాళ్ళు, 25 వయసులో ఉన్నవాళ్ళు, పెళ్లి కొడుకులు, వీళ్ళందరూ ఆ దివిజలోక శ్రేష్ఠుణ్ణి తప్త కాంచన వర్ణుడు. దివిజలోకము అంటే దేవతాలోకము. దేవతల్లోనే శ్రేష్ఠుడు, అగ్రగణ్యుడు. తప్త కాంచనము కాల్చి పుటం పెట్టిన బంగారపు వర్ణంలో ఉన్నాడు మన శివుడు. ఆయన ఎందుకు బంగారు రంగులో ఉన్నాడు అంటే, ఆయన తెల్లగా ఉన్నాడు అంటే పూర్తిగా ఆత్మతత్వోపదేశం చేస్తాడు. ఆయన మునులకు, వృద్ధులకు, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకింక మొత్తమంతా సర్వకర్మ సన్యాసం చేసిన వాళ్ళకి ఆత్మతత్వోపదేశం చేస్తున్నప్పుడు ఆయన వేరే రంగులో ఉంటారాయన. స్థితి కంఠులై ఉంటారాయన. మరీ తెల్లగా, స్వచ్ఛంగా, శుద్ధంగా, శాంతిగా ఉంటారు. ఇక్కడ ఆయన బంగారు రంగులో ఎందుకున్నారంటే, వీళ్ళు పాపం ప్రపంచంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిరణ్యమయమైన అండము, బ్రహ్మాండము. అందులోకి గృహస్థాశ్రమం స్వీకరించి ప్రవేశించాలని చూస్తున్నారు గాబట్టి, దీనికి తగు విధంగా ఆయన ఉపదేశం చేయడానికి వస్తూ ఉన్నాడు. మీరివన్నీ గుర్తుబెట్టుకోండి. ఇది ఆత్మతత్వం గురించి నేను ఉపదేశం చేస్తున్నాను గుర్తుబెట్టుకోండి. దీన్ని వదిలిపెట్టకుండానే మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని తర్వాత మళ్ళీ ఇక్కడికే రాండి అని చెప్పడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు కాబట్టి, ఆయన బంగారు రంగులో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. సనకాది యోగి జన భాస్వత్ గీయమానుడు. సనకాది యోగులందరూ ఆయన్ని ఘనంగా గానాలన్నీ చేస్తూ ఉంటే, త్రిలోచనుడు 3 కన్నులతో ఉన్నాడు.
ఎందుకు అంటే సమం లేదిప్పుడు. అసమంగా ఉన్నాడాయన. త్రిగుణాలతో కూడి, త్రిపుటులతో కూడి, ప్రాపంచికమైన విషయాలతో కూడి, కానీ మాత్రం ఆత్మతత్వాన్ని ఉపదేశం చేయడం కోసం వస్తూ ఉన్నారు. భక్తానుగుణానుగున్ భక్తులను అనుసరించి, వాళ్ళ గుణాలను అనుసరించి ఈయన ఉన్నారిప్పుడు. వీళ్ళు దేన్ని వెళ్లి తగులుకోవాలని అనుకుంటూ ఉన్నారో మన ప్రచేతసులు, దానికి అనుగుణంగానే ఆయన వచ్చారు. దానికి అనుగుణంగానే ఆయన ఉపదేశం చేస్తారు. దీన్ని యాక్చువల్‌గా స్పెసిఫిక్‌గా మనం చెప్పుకోవాలి అంటే ఇది రెండోసారొచ్చింది నాకు గుర్తున్నంత వరకు. మొదటిసారి మన కర్దముడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, కర్దముడు వాళ్ళ నాన్న బ్రహ్మదేవుడు గూడా ప్రజాపతి ఇట్లానే వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనమని జెప్తే, మన కర్దముడు ఆలోచించుకొని ఆయన గూడా తపస్సుకు బయలుదేరినప్పుడు, మన బ్రహ్మదేవుడికి కూడా తండ్రి అయిన భగవంతుడే సాక్షాత్తుగా ఆయనకి ఇదే విషయం ఉపదేశం జేశారు. మళ్ళీ ఇక్కడ ప్రచేతసులకి వాళ్ళ నాన్న పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లల్ని కనండి అనంగానే వీళ్ళు తపస్సుకు బయలుదేరగానే, వీళ్ళకు పరమేశ్వరుడు, భగవంతుడు మళ్ళీ అదే ప్రవచనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదేంటి అంటే, దీన్నే స్నాతకం అని పిలుస్తారు. ఏదో స్నాతకం అంటే టెక్నికలీ గ్రాడ్యుయేషన్ సెరమనీ. చదువయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ అని ఇంగ్లీష్‌లో పిలుస్తారు. స్నాతకోత్సవం అని తెలుగులో అంటారు. స్నాతకం అని షార్ట్‌కట్‌లో చెప్తారు. స్నాతకోత్సవం అంటేనేమో స్కూల్‌లో, కాలేజీలో చదువయిపోయాక గ్రాడ్యుయేషన్ అనుకుంటారు. స్నాతకం అంటే మాత్రము పెళ్లి కన్నా ముందు ఆదరా బాదరాగా మన పెళ్ళికొడుక్కు చేసే ఒక తతంగం అనుకుంటారు. కానీ టెక్నికలీ స్నాతకము అంటే శుచి అవ్వడానికి కావలసిన జ్ఞానోపదేశం కలగడము. పెళ్లి చేసుకునే కన్నా ముందు తప్పనిసరిగా చేయవలసిన ఉపదేశం. అక్కడ మనకు మూడో స్కందంలో కర్దముడికి చేస్తారు. ఇక్కడ నాలుగో స్కందంలో ప్రచేతసులకు చేస్తారు. ఇట్లా మధ్య మధ్యలో పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని నేర్పిస్తారు. నేర్చుకున్నాక వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా వాటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని మనము ఆ గృహస్థ బాధ్యతల్ని ఎంతవరకో అంతవరకు ఒక 25 ఏళ్ళు చేసి, ఎందుకు అంటే 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నామనుకోండి, అక్కడి నుంచి ఒక 25 ఏళ్ళు గృహస్థాశ్రమ ధర్మాల్ని బాధ్యతగా నిర్వర్తించి, 50 ఏళ్ళకి మళ్ళీ మన సైడ్ మనం తిరగాలి. ఆత్మ వైపుకి తిరగవలసొస్తుంది. అప్పుడు కావాలి ఈ ఇన్ఫర్మేషన్. అప్పుడు నేర్చుకుందామని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. గృహస్థాశ్రమంలో చేయవలసిన కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పటికో ఒకప్పటికి మళ్ళా వచ్చి అప్పుడు కొత్తగా ఫ్రెష్‌గా ఫస్ట్ టైమ్ ఇంక ఎల్‌కేజీలో కూర్చున్నట్టు కూర్చొని ఇవన్నీ నేర్చుకుంటూ, తెలుసుకుంటూ పోతే ఇవి అయ్యేదెప్పుడు? మనం దాన్ని సాధన చేసేదెప్పుడు? ఆత్మస్థితిని పొందేదెప్పుడు? ముందే తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకొని 25 సంవత్సరాలు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మధ్యలో 25 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో ఇవి మర్చిపోకుండానే, జ్ఞాపకం పెట్టుకుని ఆత్మధర్మాన్ని వదిలిపెట్టకుండానే అనాత్మ సంబంధమైన కర్మలన్నీ చేస్తూ వెళ్ళాలి అని చాలా ముఖ్యమైన విషయం మనకు భాగవతం నిండా చెప్తూ వస్తారు. అది మొత్తం మిస్ అయ్యి తూతూ మంత్రంలాగా ఓన్లీ కర్మగా, ఓన్లీ యాక్షన్, ఓన్లీ యాక్టివిటీ, క్రియగా మాత్రం స్నాతకాన్ని మిగిలించుకున్నాము మనము. ఓన్లీ చూపాకారానికి మాత్రం మిగిలిపోయింది. విషయం మాత్రం, జ్ఞానం మాత్రం లుప్తమైపోయింది. సరే ఇంతకి కాబట్టి మన వాళ్లకు వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ మనస్థితితో వచ్చారో దానికి అనుగుణంగానే ఆ ఉపదేశం చేయడానికి గురువుగారు గూడా వచ్చి స్నాతకం చేయడం కోసము సుమహిత ఐశ్వర్యుడు, మహా ఐశ్వర్యం పరమేశ్వరుడికి. ఆయన పేరే పరమేశ్వరుడు. ఈశ్వరం అంతా ఈశ్వరం, ఈశావాస్యమై ఉన్నదంతా ఆయనదే విభూతి. ఆయన ప్రసాదాభిశోభన వక్త్రుడు. వాళ్ళ పట్ల ప్రసన్నుడై, వాళ్లకు అభిముఖుడై వస్తూ ఉన్నాడు. నిహత అఘకర్తృడు. పాపాలన్నింటినీ నాశనం చేసే పనిలో ఉన్నవాడు. జనసంపద్భద్రుడు. జనులకు వాళ్ళ సంపద ఏదున్నదో దాన్ని భద్రంగా నిలిపేవాడు రుద్రుడు. ఆయనే ఎదురై వచ్చారు. కని వారలు తమ మనముల అనురాగము అద్భుతము అనయము పొడమన్ వినయము తోపక తత్పదవనజములకు మ్రొక్కి భక్తి వశగతులగుచున్. వాళ్ళు ఆయనను కన్నారు, చూశారు. వాళ్ళ మనసుల్లో అనురాగం పొంగింది. అద్భుతం అనిపించింది. ఎంతో ఆశ్చర్యంతో వినయంగా
ఆయన పాదాలకు నమస్కారం చేసి వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళేమి మాట్లాడరు. ఓన్లీ వెళ్ళి అక్కడ నిలబడి ఆయనకు నమస్కారం చేసి ఊరుకుంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ ముఖాలే చూస్తూ ఈశ్వరుడు వాళ్లకు ఉపదేశం చేస్తూ ఉంటారు. భగవంతుడు అఖిల ధర్ముడు, కృపాళుడు, భక్తవత్సలుడు, అఖిల పాపహరుడు అయిన హరుడు ప్రీతుడగుచు ప్రసన్నాంతఃకరణులు, ధర్మజ్ఞులు, శీల సంపన్నులు, సుప్రీతులు అయిన లేదా సంప్రీతులు అయిన వారలతో ఇట్లు అనియన్. మన భగవంతుడు అఖిల ధర్మాలు తెలిసినవాడు. ఇప్పుడు అనాత్మ కర్మల్లోకి వెళ్ళబోతూ ఉన్న వాళ్లకు ఆత్మ ధర్మాలతో పాటు కలిపి ఉపదేశం చేయడానికి వచ్చారు. ఎందుకు అంటే కృపాళుడు, దయతో కూడి ఉన్నవాడు, ఆయన దయ కలిగిన వాడు కాబట్టి, భక్తుల పట్ల వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి, ఒకవేళ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోండిరా మీరు, పిల్లల్ని కనండి, ఇంకా సెటిల్ అవ్వండి, చదువులు అయిపోయాయి కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఇంత వయసు వచ్చింది, ఇప్పుడన్నా పెళ్లి చేసుకోకపోతే తర్వాత అవడం కష్టము అని వాళ్ళ నాన్న చెప్పగానే ఆ ఉపదేశం విని వీళ్ళు వెంటనే పెళ్లిళ్ళ కోసం బయలుదేరుంటే ఈ ఉపదేశం మధ్యలో మిస్ అయ్యేది. కానీ వాళ్ళు భక్తమై ఉన్నారు. వాళ్ళు ఈ ఆత్మతత్వానికి దూరమై లేరు. దాని గురించి ముందు ఆలోచన చేసుకుందామని బయలుదేరారు కాబట్టే అఖిల పాపాలు ఏవైతే పతన కారణాలై ఉన్నాయో, కోరికలు, వాటి నుంచి వీళ్ళని రక్షించడం కోసం, ఎందుకంటే గృహస్థాశ్రమం నిండా కోరికలే ఉంటాయి. కోరికలు తీర్చుకోవడం కోసమే గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యేది ఎవరైనా సరే. కాబట్టి అందులోకి వెళ్ళిపోయారంటే ముందు వెనకాల చూసుకోకుండా మొత్తం పాపాలన్న పాముల పుట్టలోకి వెళ్ళి దూరుతారు. అందులో నుంచి వాళ్ళని ఉద్ధరించడం కోసమే అటువంటి పాపాలను హరించే హరుడు ప్రీతుడై ఇప్పుడు ప్రసన్నాంతఃకరణులు వీళ్ళు ఆ రకంగా మనవాడున్నాడు. గురువుగారి మనస్థితి ఎట్లా ఉన్నది? మన గురువుగారు సకల ధర్మాలు తెలిసినవాడు, వీళ్ళ అవసరాన్ని బట్టి ఉపదేశం చేయగలిగినవాడు, చెయ్యాలి అన్న ఉద్దేశంతో దయ కలిగి ఉన్నవాడు, వాళ్ళ పట్ల వాత్సల్యం కలిగి ఉన్నవాడు, వాళ్లలో ఒకవేళ దోషాలు పాపాలు ఏమైనా ఉంటే వాటిని నిర్మూలించగలిగినవాడు, ప్రీతితో ఉన్నాడు. ఇన్ని లక్షణాలు గురువుగారిలో ఉన్నాయి. ఇప్పుడు శిష్యులలో ఉండవలసిన లక్షణాలు వీళ్ళలో కూడా ఉన్నాయి. శిష్యుల్లో ఉన్న లక్షణాలు ఏమి? ప్రసన్నమైన అంతఃకరణంతో ఉన్నారు. కదిలిపోతూ కోరికలతో, కోపాలతో, మోహాలతో, లోభితనాలతో, శోకాలతో, వేరే వేరే పనులతో ఎక్కడెక్కడో మనసంతా పెట్టుకుని రాలేదు స్టూడెంట్స్. వాళ్ళ మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి. వాళ్ళ అంతఃకరణము శాంతిగా ఉన్నది. వాళ్ళు కూడా ధర్మం తెలిసిన వాళ్ళు. అందుకనే కదా ఆత్మానాత్మ విచారణ చేసుకుందామని తపించడం అంటే ఆలోచించుకోవడం కోసం వచ్చారు వాళ్ళు. పెళ్లిళ్ళు చేసుకోండి రానంగానే పరిగెత్తలేదు వాళ్ళు. ఆలోచన చేసుకోవడానికి వచ్చారు. ధర్మం తెలిసిన వాళ్ళు కూడా. శీలం కలిగిన వాళ్ళు, సౌశీల్యం కలిగిన వాళ్ళు ప్రీతితో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రీతిగా ఉన్నారు. గురువుగారు కూడా ప్రీతిగా ఉన్నాడు. గురువుగారికి శిష్యుల పట్ల ప్రీతిభావం ఉన్నది. శిష్యులకు గురువుగారి పట్ల ప్రీతిభావం ఉన్నది. ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే మాత్రము సహనవవతు అని వాళ్ళిద్దరు కలిసి చదువుకుని ముందుకు వెళ్ళడం అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరు మ్యాచ్ అవుతూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళేమో ధర్మజ్ఞులు, ఆయన ధర్మం తెలిసినవాడు. వీళ్ళేమో శీల సంపన్నులు, ఆయనేమో దయ కలిగినవాడు. వీళ్ళేమో సంప్రీతితో ఉన్నారు, ఆయన ప్రీతుడై ఉన్నాడు. ఈ రకంగా గురు శిష్యులిద్దరు తగిన వాళ్ళై ఉండడం చేత వాళ్లతో మన గురువు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, వినుడు నృపాల నందనులారా, మీ మదింగల తలంపెల్లను కానవచ్చెను, మీకు భద్రం బగును. మీ ఎడ నేను అనుగ్రహ బుద్ధిచే ఇటు కానంబడి తిని, కైకొని ఇప్పుడు సూక్ష్మము త్రిగుణాత్మకమును అగు నా ప్రకృతి కంటే ధరణింపరగు జీవుని కంటే పరుడైన వాసుదేవుని చరణాబ్జములు తనరు భక్తిని అర్థిని ఎవ్వరు భజింతురో అట్టివారు నాకు ప్రియతములు. వారికి నయచరిత్రులారా, ఏను ప్రియుడనై భూరి మహిమ వెలయుచుందును, అదిగాక వినుడు మీరు. నేను మీకు ఈ ఉపదేశం చేయడానికి వచ్చాను కదా, ఎందుకు చెయ్యాలనుకున్నాను, మీరు ఎందుకు దీనికి అధికారులు
అని ముందు చెప్తున్నారు మన గురువుగారు. వినండి ఓ నృపాల నందనులారా, రాకుమారులారా! మీ మదిలో ఉన్న తలంపు ఆలోచన, ఆ ఆలోచన తలపే దాని పేరే తపస్సు. అది ఎల్లను కానవచ్చే మీ మనసులో ఉన్న ఆలోచన నాకు తెలిసింది. మీకు భద్రమవుతుంది. మీ పట్ల నేను అనుగ్రహ బుద్ధితో ఇక్కడికొచ్చి మీకు కనిపించాను. కైకొని కావాలని నేనే పూనుకుని ఇప్పుడు మీకు ఈ ఉపదేశం చెయ్యబోతూ ఉన్నాను. సూక్ష్మంగా ఉంటుంది. మీరు స్థూలంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి కర్మలు చేయాలనుకుంటున్నారు గదా! అయితే ఈ స్థూలంగా కనిపిస్తున్న జగత్తులో సూక్ష్మంగా వ్యాపించిన తత్వం ఒకటున్నది. అది త్రిగుణాత్మకమై ఉన్నది. నా ప్రకృతి ఏదున్నదో దానికి ఇది పరమై ఉంటుంది. కాక అందులోనే ఉన్న జీవుడెవరున్నారో దానికంటే కూడా పరమై ఉంటుంది. జీవ జగత్తులు రెండింటికి పరమై ఉన్న సూక్ష్మమైన తత్వమేదున్నదో అది వాసుదేవం, అది చిత్తము. దానిపైన మీరు మనసు పెట్టుకుని దానికి లగ్నమై, భక్తమై, సక్తమై వచ్చారు. ఆ రకంగా ఎవరు వస్తారో అటువంటి వాళ్ళు భజించడం అంటే విభజనం కాకుండా కూడి ఉండడం. భక్తమవ్వడం అంటే విభక్తం గాకుండా సక్తమై తగులుకుని ఉండడం. ఆ రకంగా ఆత్మకు తగులుకుని ఎవరు ఉంటారో వాళ్ళు నాకు ప్రియతములై ఉంటారు. వారికి ఓ నయచరిత్రులారా, న్యాయం తెలిసిన వాళ్ళు మీరు. నేను చెప్తున్నాను వినండి. అటువంటి వాళ్ళ పట్ల నేను ప్రియుడినై ఉంటాను. గొప్ప మహిమతో వాళ్ళకు కావలసిన ఉపదేశం చేస్తాను. అందుకని మీకు చెప్పదలుచుకున్నాను. మీరు సిద్ధమై ఉన్నారు. ఇది మీ అధికారం. అందుకని. మీ మనసులో ఈ ఆలోచన ఉన్నది గాబట్టే చెప్పడం కోసం నేనొచ్చాను. కాబట్టి వినండి చెప్తూ ఉన్నాను. ఇంకిక్కడి నుంచి ఆయన స్వధర్మాన్ని, ఆత్మధర్మాన్ని ఉపదేశం చేస్తూ వస్తారు. నేనివాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారము మన పరమశివుడు మన ప్రచేతసులకు చెప్పే ఉపదేశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.